మా డిపార్ట్మెంట్ లో 1000 రూపీస్ అలాట్ చేస్తారు. మేము స్టూడెంట్స్. కోతికి ఎన్నగిలో అయితే అవునండి, ఏదైతే అమ్మో ముఖ్యమైన కోతండి, కష్టం. ఏమీ కాదు, కావాలంటే మీరు మాతో రండి. మాతో పాటు మీరు కూడా అక్కడే ఉండండి. సాయంత్రం కోతిని తీసుకుని మీరు వచ్చేయండి. ఓకే? ఒకే ఒక రోజు ఉంటానండి. 2 రోజులు అయితే మాత్రం మీరు మా ఓనర్ గారిని అడగాలండి. ఒక రోజు ఏముంది, ఓకేనండి. చాలా ఆపరా. కోతితో వెళ్ళడానికి నువ్వు 2000 అడుగుతావుగా. అరే అయ్యో, నాకు డబ్బుకి బియ్యం అవుతండి. ఆ కోతి కావాలంటే 1100 ఇచ్చేయండి. 1100 కదా, ఓకే అని చెప్పండి. మరి మేము వెళ్ళొస్తాం. అదేం కుదరదు. వీడిని కావాలంటే ఫ్రీగా తీసుకుపోయి చుమ్మా ఇరికాను వెనక్కి ఇవనే కావడం కోతి ఆడ ముఖ్యం. ఇక మీ ఇష్టం, రండి వెళ్దాం. పోడా జోలి పని చూడరా. ఏ అరవిందా, చేతికి నింది నోటి కదలేదా? ఎలా తెలుస్తుందిరా? ఒరే అరవింద్, నన్ను ఎత్తుకు తీసుకుపోరా. సారీ, చాలా తిరిగిపోయిందిరా, కడుపులో తిప్పేసినట్టు అయింది. పెళ్ళుగా లాగించి రోలర్ కోస్టర్ ఎక్కితే అంతే వామిటింగ్ వరుమో. ఆ అమ్మాయి చూడగానే మతి పోయిందన్నాను రా. వదిలి వెళ్ళకరా. రే రే అరవింద్ ఆగరా. సారీ రే అరవింద్, నన్ను వదిలి వెళ్ళకరా. ఆ రేంజర్ చాలా బాగుంది కదా, ఇంకోసారి ట్రై చేద్దామా? ఇటు చూడు, అన్నిట్లోనూ ఉన్నాడు. శుభా, చూస్తున్నారా? ఊరిమి చూస్తున్నారు. నన్ను కాస్త ఎత్తి పాడేరా. ఊరు వెనుకుట్టి ఇలా హాయి బాయి అని చీ కొట్టినా సిగ్గు వదిలి వెనకబడి తిరిగితే కాళ్ళు లాక్క పిన్ని ఎందాగు. ఫోన్ ఏడుస్తోంది చూడు. నా ఫోన్ కాదు, నీ పాకెట్ లోనే ఏడుస్తోంది. నా పాకెట్ లోనే రింగ్ అవుతుంది, కానీ నా ఫోన్ కాదు. టీ తాగుతావా అన్నారండి. తన ఫోన్ ఎప్పుడు కొట్టేశావురా? అప్పుడు ఎండ భగవతి, సైట్ కొట్టే పిల్ల దగ్గరే షెల్లు కొట్టేసిన ఒకే ఒక్కడు నువ్వేరా? కాజేసింది తిరిగి ఇవ్వడానికేరా. మీ ఫోన్ కింద పడింది, తీసుకోవడానికి ఇస్తే థ్యాంక్స్ చెప్తుంది కదా. సరే సరే, తీసుకెళ్ళి అక్కడే ఉంటారు. ఇప్పుడు తీసుకెళ్ళిస్తా అన్నావు. ఇప్పుడు ఇస్తానన్నాను, ఇప్పుడే ఇస్తానలేదుగా, రేపిస్తాను. ఏరా ఏ ఇప్పుడు ఇస్తే ఒక థ్యాంక్స్ మాత్రమే చెప్తుంది, రేపిస్తే థ్యాంక్స్ తో పాటు ఇంకోసారి కలిసినట్టు ఉంటుందిగా. సూపర్ మోనే. తీరా ఫోన్, ఫోన్ తీరా. ఏరా ఇప్పుడు తీస్తే మనకి పని లేదనుకుంటుంది, ఫోన్ కోసం అల్లాడుతున్నాం అనుకుంటుంది. ఇట్స్ రింగింగ్. తీస్తావా లేదని తల్లడిల్లిపోతూ ఉంటుంది. సిగ్నల్ సిగ్నల్ మిస్సింగ్ రా. హలో హలో, నా పేరు శుభ. యా, దగ్గరున్న ఫోన్ నాదే. ఇవాళ పొద్దున మిస్ చేసుకున్నాను. ప్లీజ్, అందులో చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఉన్నాయి. డోంట్ వరీ, నా దగ్గరే ఉంది. ఎక్కడున్నారో చెప్తే నేనే వచ్చి తీసుకుంటాను. అక్కర్లేదు, ఎక్కడ చెప్పండి, నేనే తీసుకొచ్చి ఇస్తాను. టుమారో మార్నింగ్ 10 o'clock. మార్నింగ్ 10 o'clock, Ampa Skywalk. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, సో కైండ్ ఆఫ్ యూ. దాని వద్దండి, నాకు దొరికింది కనుక సో కైండ్ ఆఫ్ యూ. అదే ఇంకోటి దొరికింటే పోయింటది కదా. అయినా ఫోన్ ఇలా కేర్లెస్ గా వదిలేచ్చా? లేదు సార్, నేను ఎప్పుడూ ఎంతో కేర్ఫుల్ గా ఉంటాను. సడన్ గా అక్కడికి సర్పంచ్ వాడు వచ్చాడు. నేను తీసిన 3 ఫోటోల్లోనూ వెనకే నించున్నాడు. తను ఫాలో చేస్తున్నాడో అనుకోకుండా జరిగిందో తెలీదు. ఆ కన్ఫ్యూజన్ లో మిస్ చేసుకున్నాను. యా, రేపు కలుసుకున్నప్పుడు ఫోన్ ఇస్తాను, అప్పుడు రిలాక్స్ గా మాట్లాడుకుందాం. ఇప్పుడు నా నంబర్ పంపిస్తాను, నా పేరు సేవ్ చేసుకోండి. ఐఎమ్ మిస్టర్ అరవింద్. ఓకే మిస్టర్ అరవింద్, ఇది నా ఫ్రెండ్ నంబర్. నేను ఈ నంబర్ నుంచి ఫోన్ చేస్తాను. ఓకే. యా, ఇచ్చావురా. నీ ప్లాన్ ప్రకారం ఈ ఫోన్ నీ లవ్ ని కలపబోతోంది. అయ్యో, క్యాచింగ్ ప్రాక్టీస్ చేయరా. హలో, నేను సుమన్ మాట్లాడుతున్నాను. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాను. నా ఫోన్ తీసుకొచ్చారు కదా? తీసుకొచ్చాను. అక్కడ ఒక మిక్కీ మౌస్ ఉంది, చూసారా? అది జెర్రీ. అవును,
దాని దగ్గరికి వెళ్ళి మీ పేరులోని ఫస్ట్ లెటర్ చెప్పండి. ఎందుకు? ఫోన్ కావాలంటే చెప్పండి. ఓకే. ఎస్. నా పేరులోని ఫస్ట్ లెటర్ ఎస్. హలో, సగమే ఉందేంటి? ఆ, ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లో ఒక ఫ్లాష్ షాప్ ఉంది చూడండి. అవును, చూసా. ఆ, అక్కడికి వెళ్ళి మీ పేరులోని సెకండ్ లెటర్ చెప్పండి. ఎక్స్క్యూజ్ మీ, Yes. నా పేరులోని సెకండ్ లెటర్ యు. Oh, this is for you. And this too. ఎదురుగా కేఎఫ్సీ ఉంటుంది చూడండి. ఉంది. అక్కడ లాస్ట్ టేబుల్ కి ముందు ఒకడు బ్రౌన్ టీ షర్ట్ వేసుకుని ఫోన్ లో మాట్లాడుతున్నాడా? అవును. వాడు ఎవరితో మాట్లాడుతున్నాడో తెలుసా? నాకెలా తెలుస్తుంది? వాడు మాట్లాడుతుంది మీతోనేనండి. అతనెలా నాతో మాట్లాడతాడు? మీరు కదా. హాయ్, బ్యాలెన్స్ పీస్. సారీ, ఫోన్ లో మీరని తెలియక మాట్లాడాను. చచ్చా, అదే లేదు, పర్లేదు కూర్చోండి ప్లీజ్. నైస్ డ్రెస్. రెండోది పెట్టి ప్రెస్ చేయాలా? మీరు అన్ని ఫొటోస్ లోనూ ఉన్నారు, అందుకే డౌట్ వచ్చింది. చచ్చా, జాగ్రత్తగా ఉండడం మంచిదే కదా. యూ హ్యావ్ టు బి. ఓకే, ఎనీవే, ఐఎమ్ సుభా శ్రీనివాస్. చూసారా, ఫోన్ ఆన్ చేయగానే ఎవరో కాల్ చేశారు. హలో, దొరికింది. లిజన్, నేను ఫ్రెండ్ తో బయట ఉన్నాను. 45 minutes తర్వాత ఫోన్ చేయనా? అవును, ఇవాళ వెన్స్డేనా? ఓ, వాట్ టైం? ఓకే ఓకే, వెంటనే బయలుదేరుతున్నాను. అరవింద్, నేను కాదు, అరవింద్, ఐ హ్యావ్ టు గో. ఐఎమ్ సో సారీ, ఇట్స్ రియల్లీ అర్జెంట్. ఐ కంప్లీట్లీ ఫర్గాట్, బట్ థ్యాంక్ యూ. చెప్పు. ఐ నో ఇట్స్ మై ఫాల్ట్, బట్ యూ షుడ్ హావ్ రిమైండెడ్ మీ. యు నో వాట్ an important. హలో హలో, నేను సుభన్ మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారండి? ఏంటి ఏనుగు మీద ఊరేగుతూ వస్తున్నారు? ఎక్కడున్నారు? మీకెలా తెలుసు? మీ పక్కన బ్రిడ్జ్ ఉంది, చూసారా? అవునండి. అక్కడ కొంచెం దూరంలో బస్ స్టాప్ ఉంది, చూసారా? అవునండి, ఉందండి. అక్కడ ఒక అమ్మాయి బ్లాక్ డ్రెస్, రెడ్ దుపట్టా వేసుకుని ఫోన్ లో మాట్లాడుతుంది, చూసారా? అవునండి, చూశాను. ఆ అమ్మాయి ఫోన్ లో ఎవరితో మాట్లాడుతుందో చెప్పండి. నాతోనేనండి, అది మీరేనండి. హాయ్. హాయ్. ఏమండి, ఎలా ఉన్నారండి? బాగానే ఉన్నాను. సారీ, ఆ రోజు నేను మీతో సరిగ్గా మాట్లాడలేకపోయాను. ఏం పర్వాలేదండి, ఇవాళ మాట్లాడుకుందాం. ఎక్కడికి బయలుదేరారు? ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను. రండి, నేను డ్రాప్ చేస్తాను. రండి. ఏనుగు మీద? అయ్యో వద్దు, నాకు భయం. ఏనుగంటే మీకు ఇష్టమా కాదా? ఇష్టమే, చిన్నప్పటి నుంచి ఇష్టమే. మరి ఇంకే రండి, వచ్చి ఎక్కి కూర్చోండి. అందరూ చూస్తున్నారు, అదే ఏమనుకుంటారు? పట్టించుకోకండి, భయపడకండి, నేను ఉన్నాను కదా. రండి, పర్లేదు, రండి. చాలు పెట్టండి. ఇప్పుడు చెయ్యవండి. వచ్చేసారు. ఎలా ఉంది? ఓకేనా? అయ్యో, గుచ్చుకుంటోంది, కూర్చోలేకపోతున్నాను. భలే వరండి. అందుకని ఏనుగు మీద ట్రైల్ చేస్తామని చెప్పండి. ఏనుగు వెంట్రుకలండి అవి. ఓకే ఓకే, ఎక్కడికి వెళ్తున్నారు? అదా, మా లక్ష్మికి ఒంట్లో బాగాలేదు, అందుకే హాస్పిటల్ తీసుకెళ్తాను. ఏరి, వెనకాల వస్తున్నారా? అరే, దీని పేరేనండి లక్ష్మి. దీనికి ఒంట్లో బాగాలేదనే హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను. అయ్యో, మనం పేషెంట్ మీద వెళ్తున్నావా? అందుకని ఏనుగుని ఎత్తుకు తీసుకెళ్తామా చెప్పండి. ఏట్రా ఇవాళ చాలా హుషారుగా ఉన్నావు. ఊరు నుంచి బాబాయ్ వాళ్ళు వస్తున్నారా సర్కస్ చూడడానికి? ఊరా? ఇది కదా మీ ఊరా? రే, కాంచీపురం రా. కంచి నుంచి బాబాయ్ వాళ్ళు వస్తున్నారు. ఓ 20 టికెట్లు తీసుంచు ఫ్రంట్ రోలో. ఓకేరా. ఏంటి, అందరూ వచ్చేసారు. వచ్చారా? బాములు కూడా తీసుకొచ్చారే. ఎలా ఉన్నావు? ఏతా బాగున్నావా? సరే, పొలంలో ఏం వేసా? ఏమీ లేదు, ఖాళీగా పడుంచా. మరి ఇంకే నాతో పాటు సర్కస్ లో చేరుకోండి. నేను రాను, మన కుటుంబం సర్కస్ నడితే కదా, అందరం తీసుకుపో. పిన్ని నువ్వు అని మనం ఇప్పుడే తీసుకెళ్తాను. చాలే ఊరుకోరా. ఏం గౌరీ, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఎన్న క్లాసు? 10. పదా? సరిపోయింది. ఏంటి బామ్మా, ఇప్పుడు ఏమైందని? బాగున్నాను కదా. నేను ఊరుకోమని చెప్పు. ఎలా అల్టో, లోపలికి వెళ్దామా? ఇగోరా, నీకు ఇష్టమని ఇంట్లో పూర్ణ ఇంట్లో చేసి చేసిందా? తీసుకొచ్చాను. ఆహా, బెల్ బెల్ కూడా సరే. మేకప్ వేసుకోవాలి. మేకప్ వేసుకోబోతున్నా. ఎవరు వస్తారు? నువ్వు రా బాబాయ్, మనుషులు పంపిస్తా.